ఆ నియోజకవర్గంలోని ఆ ఇద్దరు సీనియర్ నాయకుల్లో ఒక నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మరో నాయకుడు సీనియర్గా నియోజకవర్గంలో మంచి గుర్తింపు పొందారు. అయితే ఇద్దరు నాయకులు రాజకీయ ప్రత్యర్థులే అయినప్పటికీ ఈ నాయకులను ఇంటిపోరు వేధిస్తుందట. కార్యకర్తలు తమ సమస్యలను ఎవరికి చెప్పాలో తెలియక ఆందోళన చెందుతున్నారట. ఈ ఇద్దరు నాయకులకు వాళ్ల పిల్లలే తలనొప్పిగా మారారట. అయితే వీరు చెప్పిన మాట వారు వినరు. వారు చెప్పింది కార్యకర్తలకు నచ్చదు. ఈ తలనొప్పుల్లో ఆ ఇద్దరు నాయకులు నలిగిపోతున్నారట. ఇంతకీ అది ఏ నియోజకవర్గం, ఆ నాయకులు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన కుటుంబాల్లో ధర్మాన ఫ్యామిలీ ఒకటి. అన్నదమ్ములిద్దరూ మంత్రి పదవులు అనుభవించారు. శ్రీకాకుళం జిల్లాలో అన్నీ తామై వ్యవహరించారు. జిల్లా నేతలు, కార్యకర్తలంతా ధర్మాన సోదరుడు చెప్పినట్టే నడుచుకునేవారు. వాళ్లకు పార్టీ అధినేత జగన్ కూడా సముచిత ప్రాధాన్యమిచ్చి గౌరవించారు. అయితే ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు. క్యాడర్ మొత్తం నిరాశలో కూరుకుపోయింది. వాళ్లతో పాటు ధర్మాన సోదరులు కూడా పార్టీని పట్టించుకోవడం మానేశారు. ధర్మాన ప్రసాదరావు సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్కు అనుచరుడిగా ఉన్నారు. వైఎస్ క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు. అనంతరం వైసీపీలో చేరారు. జగన్ అధికారంలోకి రాగానే మొదట ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాస్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి అప్పగించారు. అనంతరం ధర్మాన ప్రసాదరావును క్యాబినెట్లోకి తీసుకుని రెవెన్యూ శాఖ బాధ్యతలు ఇచ్చారు. దీంతో ధర్మాన సోదరులకు పార్టీలో మంచి పట్టు దొరికింది. జిల్లాలో కూడా హవా నడిపించగలిగారు. క్యాడర్ను ఏకతాటిపైకి తీసుకొచ్చి కింజారపు ఫ్యామిలీకి ధీటుగా ఎదుర్కోగలిగారు. ఇకపోతే పార్టీ ఓడిపోయిన తర్వాత జిల్లాలో పార్టీ ఆఫీసును క్లోజ్ చేశారు. నియోజకవర్గ కార్యాలయాన్ని కూడా మూసేశారు. మంత్రి క్యాంప్ ఆఫీసు కూడా తాళాలు వేసేశారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఆఫీసు కూడా లేకుండా పోయింది. దీంతో గత కొన్ని రోజులుగా పార్టీ క్యాడర్ ధర్మాన సోదరులపై దుమ్మెత్తి పోస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన వాళ్ళు ఇప్పుడు పార్టీని పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. దీంతో ధర్మాన కృష్ణదాస్ మాత్రం అడపాదడపా మీడియా ముందుకొస్తున్నారు. పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం రాజకీయంగా మంచి గుర్తింపు గల నియోజకవర్గం. అక్కడ పాలిటిక్స్ ధర్మాన సోదరుల కనుసైగలోనే నడిచేవి. కానీ రాను రాను నియోజకవర్గంపై ధర్మాన సోదరులకు పట్టు సడలింది. ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ధర్మాన కృష్ణదాస్కు ఈ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా 3 సార్లు శాసనసభ ఎన్నికపై ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా రాజకీయాలు చేశారు. అయితే ఈ నాయకునికి ఇంటిపోరు తప్పడం లేదు. తన కుమారుడు కృష్ణ చైతన్య వద్ద తన మాట చెల్లడం లేదని కార్యకర్తలకు సమాధానం ఇవ్వలేక సతమతమయ్యేవారు. తాను చెప్పిందే జరగాలని కొడుకు పట్టుబట్టడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రాజకీయం చేశారు. తనను ముందుంచి వారసత్వ రాజకీయాలు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ముందుకు తీసుకువెళ్లారు. అయితే కొన్ని వ్యవహారాల్లో తలనొప్పిగా మారారు. ఇసుక మాఫియా, కార్యకర్తలను గౌరవించకపోవడం, చెప్పిందే జరగాలని భీష్మించుకుని కూర్చోవడంతో ఆయన కొంత ఇబ్బంది పడ్డారట. అయితే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి చేతిలో ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి కృష్ణదాసు మళ్లీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అయినప్పటికీ ఇంటిపోరు కారణంగా ఓటమి చెందారని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కృష్ణదాస్ ఇంటిపోరు ఇలా ఉంటే అధికార ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉందట. తన కూతురి వ్యవహారం తనకు తలనొప్పిగా మారిందట. కార్యకర్తలు పట్టించుకోకపోవడంతో క్యాడర్లో కాసింత అసహనం వస్తోందట. తన కూతురి మాటను కాదనలేక ఏమీ చేయలేని పరిస్థితి రమణమూర్తికి వచ్చిందట.
మరోవైపు రమణమూర్తి వయసు సహకరించకపోవడం, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలను కూతురు ముందుండి నడిపించడంతో సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారట. నాయకుణ్ణి కలవాలంటే ఆమె అపాయింట్మెంట్ ఉండాల్సిందేనట. ప్రస్తుతం ఆ నోటా ఈ నోటా వినిపిస్తోన్నమాట. ఈ వ్యవహారం ఇలానే సాగితే ముందు మరింత సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయని పార్టీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అధికార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కూతురు పాల్గొనడంతో అధికారులు సైతం ఇబ్బంది పడుతున్నారట. మొత్తానికి నరసన్నపేట ఈ ఇద్దరు నాయకులకు ఇంటి పోరు తప్పడం లేదని చెప్పవచ్చు. దీంతో అటు ప్రజలు, పార్టీ కార్యకర్తలు, ఇటు అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే ఎన్నికల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో నరసన్నపేట రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.